రేవంత్ దెబ్బకు రెండు పిట్టలు. ఈయన ఆర్కే రాధాకృష్ణ కొత్త పలుకులో ఏం చెప్తుందంటే రేవంత్ కొట్టిన దెబ్బకు రెండు పిట్టలు ఇదైందట. ఏం పిట్టలు అవి? సీఎం రేవంత్ రెడ్డి దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకబుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయిస్తామని శాసనసభలో ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడం ద్వారా ఇటు బీఆర్ఎస్ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరకాటంలోకి నెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కాదయ్యా రాధాకృష్ణ, ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మీద ఎంక్వైరీ అన్నమాట. 10% మీదనే ఎంక్వైరీ. నువ్వు ఇంత పెద్ద ఇది రాసే ముందు నువ్వు కాళేశ్వరం మీద ఒక ఆర్టికల్ రాసేది ఉంటుంది. ఎవడెవడు ఎంత తిన్నాడు, ఎందుకంటే మీరు పెద్ద జర్నలిస్టులు కదా, పెద్ద పేపర్ కదా, ఇన్వెస్టిగేషన్ చేసి ఎవడెవడు ఎంత తిన్నాడు, ప్రజలకు జరిగిన నష్టం ఎంత అనేది రాసేది ఉండే. ఎందుకు మెగా కృష్ణారెడ్డి మీద రాసేది ఉండే? రాయరు కదా, మీలాంటి వాళ్ళు రాయరు కదా. ఇది కాళేశ్వరం మీద ఎంక్వైరీ కాదు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల మీద ఎంక్వైరీ, దాని మీద వేసిన కమిషను వ్యవహారం. అయితే సరే అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టినట్టు. ఒక పిట్ట ఏమో బీఆర్ఎస్, ఇంకో పిట్ట బీజేపీ. ఎట్లా? బీఆర్ఎస్ ఇందులో ఇన్వాల్వ్ అయింది, బీజేపీ ఏమో సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వడం ద్వారా బీజేపీని కూడా ఇరకాటంలోకి నెట్టిండని. అంటే తప్పకుండా వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలి, తీసుకోకపోతే భవిష్యత్ ఎలక్షన్స్లో వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టొచ్చని. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగింది అని చెప్పించి కేసీఆర్పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపునకు పాల్పడ్డారు అన్న అపవాదు వచ్చి ఉండేది. కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చిట్ ఇస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని నిందించే అవకాశం రేవంత్కు దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాను అన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు. అసలు ఈ చర్చ ఎక్కడిది? కక్ష సాధింపు కథా వ్యవహారం ఎక్కడిది చెప్పండి? రేవంత్ రెడ్డి అధికారం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలే దేని చూసి ఓటేసిరు? ప్రజలు అవినీతి జరిగింది, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నారు, నేను దాన్ని కక్కిస్తా అంటే కదా జనాలు ఓట్లేసింది. మళ్ళీ ఇక్కడ కక్ష సాధింపు అన్న చర్చ ఎక్కడిది? కక్ష సాధింపు అన్న చర్చ ఎక్కడిది? జరగలేదా? కుంగిందా? తిన్నరా? ప్రజలకు అర్థమైందా? అయిపోయా. నాట్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కదా, కార్ రేసింగ్ కేసు ఏమాయ్, టానిక్ కేసు ఏమాయ్, భూముల కుంభకోణాలు ఏమాయ్, గొర్రెల కుంభకోణం ఏమాయ్, ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం ఏమాయ్, ఇవన్నీ కుంభకోణాలే కదా. వీటన్నింటి పేర్లు చెప్పి మీరు ఎలక్షన్లో లబ్ధి పొందారు కదా. మళ్ళీ ఇక్కడ కక్ష సాధింపు అన్న చర్చ ఎందుకు వస్తున్నది? పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారు అని భావించి దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలి అని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది. దీంతో నీళ్లిచ్చిన మహానేతపై నిప్పులు గురిపిస్తారా అంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వండి వార్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా మహా కుట్ర జరిగిందని రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి కుట్ర పన్నారు అని నిందించడం మొదలుపెట్టారు. ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బూచిగా చూపించడం బీఆర్ఎస్కు అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్పై సిబిఐ విచారణ జరిగితే అందుకు చంద్రబాబే కారణమని నిందించడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్కు ఎజెండా ఉండదు. కాబట్టి వ్యూహంలో భాగంగా చంద్రబాబును ముడిసరుకుగా వాడుకోవడాన్ని ఆక్షేపించాల్సింది లేదు. 3 ఏళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నాడు. కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని, మూడో పార్టీ రంగంలో ఉండకూడదు అన్నది రేవంత్ రెడ్డి అభిమతం. అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదనే భావిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని భావిస్తే మరి ఇప్పుడు ఎంక్వైరీ ఎంత నిష్పక్షపాతంగా జరుగుతుందో చూడాలి. బీజేపీ బీఆర్ఎస్ ఉండకూడదని భావిస్తే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండకూడదని భావిస్తే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ ఎందుకు జరుగుతుంది? మొత్తం 100% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగవచ్చు కదా. మెగా కృష్ణారెడ్డి కాపాడడానికా? అంటే ఒక మెగా కృష్ణారెడ్డి గురించి ఆలోచించి మరి బీఆర్ఎస్ని కాపాడుతున్నట్టే కదా మీరు ఒక రకంగా. మరి మిగతా కేసులు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? నేను 100% కాంప్రమైజ్ అనే అంట. టానిక్ కేసు ఏమైంది? సంతోష్ రావుని ఎందుకు పక్కన పెట్టారు? ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ మీద సిట్ వేస్తామని 1.5 years తర్వాత అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఇవన్నీ ఏమైనాయి?
భూముల కుంభకోణాలు ఏమైనాయి? మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా, అవతల ఉన్న మాఫియా కుప్ప వచ్చి ఈతల పడ్డది కదా. వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం, నూరేళ్ల ఆయుష్గా ఉంటుంది. కేసీఆర్ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ అస్తిత్వం కోల్పోతుందని, రాజకీయంగా ఇది తమకు ప్రయోజనమని భావిస్తే కేంద్రం చర్యలు ఆ దిశగానే ఉండవచ్చు. అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు. ఇప్పుడు ఈయన ఏం రాసిండు? బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని భావిస్తున్నదని అంటున్నాడు. మళ్ళీ ఈడేమంటుండు? బీఆర్ఎస్ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు అంటుండు. మరి అప్పుడు బీజేపీ ఉంటుందా? బీజేపీ ఎట్లుంటుంది? విలీనం చేసి ఇది చేస్తే వాళ్ళ మీద ఆల్రెడీ సిబిఐ కేసు ఉంటే ఇద్దరు కాంప్రమైజర్ అనే చర్చ బలంగా వెళ్తుంది కదా. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. సిబిఐ వచ్చే ఎన్నికల నాటికి ఆయన్ను నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు. కేంద్ర పెద్దలు అంత ఉదారంగా వ్యవహరిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. అంటే ఒకవేళ కాంప్రమైజ్ అయితే సిబిఐ విచారించి ఏమీ లేదని తేలిస్తేనట. మరి ఏం లేదని ఎట్లా తేలుస్తారు? బీజేపీ వాళ్ళు ముందు నుంచి కాళేశ్వరం ఏటీఎం అని ప్రచారం చేసిరు కదా. మరి వాళ్ళకు కూడా బ్యాడ్ నేమే కదా. ఇంటి పోరు కూడా కేసీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమే అని, కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ రావు మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటించారు. అవినీతి జరగడం వాస్తవం అయితే అది హరీష్కు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా? కేంద్రం సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా బోనులో చిక్కుకుంటారు. అదే జరిగితే బీఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది. చూడాలి మరి ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ ఆలోచన ఏంది, బీజేపీ ఆలోచన ఏంది? రెండు కూడా జాతీయ పార్టీలు. ఈ రెండు జాతీయ పార్టీలకి రాష్ట్రంలో అధికారం కన్నా కేంద్రంలో అధికారం చాలా ముఖ్యం వాళ్ళకి. ఈ కేంద్రంలో అధికారం కోసం ఏదో ఒక సందర్భంలో అదే కేసీఆర్తో కాంప్రమైజ్ అయినా ఆశ్చర్యం లేదు. బీజేపీ అయినా ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ అయినా ఆశ్చర్యం లేదు. వీళ్ళది ఇండియా కూటమి, వాళ్ళది ఎన్డీఏ కూటమి. ఏ కూటమిలోకి కేసీఆర్ వస్తానన్నా తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. సింపుల్. ఎందుకంటే రాజకీయాల్లో అంటుంటారు కదా, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని. దీనికి సమయం పడుతుంది. ఏం జరుగుతుందని చెప్పడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నది.